వైవి సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలపైన ఏపీలో విపక్షాలు విమర్శించాయి. వైసీపీ కొత్త నాటకాలు వేస్తోందని బీజేపీ నేతలు అంటే ఆంధ్రప్రదేశ్ ను ముక్కలు చేసే బాధ్యతను సీఎం జగన్ వైవి సుబ్బారెడ్డికి అప్పచెప్పారని టీడీపీ నేత ధూళిపాల ఆరోపించారు. హైదరాబాద్ లో ఆస్తులు కాపాడుకోవడానికి ఉమ్మడి రాజధాని డిమాండ్ తెరపైకి తెచ్చారని అన్నారు. హైదరాబాద్ ఉమ్మడి రాజధాని డిమాండ్ పైన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. 4వ రాజధాని హైదరాబాద్ అనటం వెనుక కుట్ర ఉందన్నారు. ఇది రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా ప్రజల్ని రెచ్చగొట్టడమేనని, మతి భ్రమించి మాట్లాడుతున్నారని దాడి ఆరోపించారు. అమరావతి నాశనం చేసింది ఆయనే కదా. ఉన్న రాజధానిని 10,000 కోట్లు పైగా ఖర్చు పెట్టిన రాజధానిని నాశనం చేసి 3 రాజధానులు, ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ ఒక చోట, లెజిస్లేచర్ క్యాపిటల్ ఒక చోట, ఇంకో చోట జ్యుడిషియర్ క్యాపిటల్ అని 3 ముక్కలాట ఆడి చివరికి మళ్ళీ హైదరాబాద్కి వెళ్ళారు. అంటే వాళ్ళకు ఒకటి అర్థమైంది, అధికార పార్టీ నాయకులకు ఒకటి అర్థమైంది. ఎన్నాలండి బ్యాటింగ్ చేస్తారు మనతోను, ఎంతసేపు డబ్బు 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 యావా. ఇప్పుడేంటి పోయింది, ఏదో అగ్ని రాజేయాలి, అశాంతి క్రియేట్ చేసి అండర్స్ట్ క్రియేట్ చేయాలి, ప్రజల్లో డైవర్ట్ చేయాలి. ఇది వాళ్ళ తాలూకు అభిప్రాయం. నిన్నేమో విశాఖపట్నం అన్నారు, ఈవేళ హైదరాబాద్ అంటున్నారు. తెలంగాణలో మన రాజధాని అనేటువంటి తిరిగి ఉండాలి అనేటువంటి భావం ఎంత అసహ్యమైనటువంటి భావం అండి. ఇది న్యాయం ఏంటిదన్నది, ఎవరైనా హర్షించేటువంటి భావమైనది. ఆంధ్రుల ఆత్మాభిమానంతో చెలగాటమాడేటువంటి ప్రక్రియ కాదా ఇది? మతి ఉండే మాట్లాడుతున్నారా, మతి పోయి మాట్లాడుతున్నారా, మతి భ్రమించి మాట్లాడుతున్నారా, ఇంకా ఆటలాడుకుంటారా?